పెన్నా దగ్గరున్న దర్గా అండి. ఇక్కడ ఉర్స్ అని జరుగుతుంది. మార్చిలో జరుగుతుందండి. చాలా చాలా బాగుంటుంది. 4-5 రోజులు ఈ ఉర్స్ జరుగుతూనే ఉంటుందండి. పిల్లలకి ఎంటర్టైన్మెంట్ చాలా చాలా తినేటివి అని చాలా ఉన్నాయన్నమాట. ఫస్ట్ మేము రాగానే నైట్ పూట వచ్చాము. రాగానే మేము ఫస్ట్ దర్గాలోకి వెళ్ళొచ్చామండి. వచ్చిన తర్వాత మా వాడి ఇంకా అసలు ఆగట్లేదన్నమాట. ఫస్ట్ ఇది ఎక్కాడు, కార్ ఎక్కాడు. ఎటు చూసినా అవే ఉన్నాయండి. జైంట్ వీళ్ళు కొత్త రకాలన్నీ ఉన్నాయి. పిల్లలను ఆకర్షించడానికి చాలా బాగున్నాయండి ఎంటర్టైన్మెంట్ కోసం అయితే. మేమైతే ఫస్ట్ కార్ ఎక్కిచ్చాము. జైంట్ వీల్ ఎక్కాలని ఉంది కానీ దాన్ని చూస్తే భయం వేసి వద్దులేనేసి ఆగేసాము. ఇక్కడ కథ చెప్తారంటండి. కథ కోసం అందరు వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ 11 తర్వాత చెప్తారనుకుంటా నైటు. మేము ఇక్కడికి వచ్చేకి 10 అట్లా అయిందండి. అప్పటికి ఇంకా అరేంజ్మెంట్ అని చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళంతా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మేము కాసేపు అంతా చూసుకొని వెళ్ళామండి. ఎందుకంటే మా వాడికి అక్కడ లాగుతున్నాడు అనమాట. అక్కడ ఆడుకోవాలి కదా అని అక్కడ పిలుస్తున్నాడు. అందుకే మేము ఇక్కడ అంతా కాసేపు చూసుకున్నాము, వెళ్ళాము. అక్కడ స్టేజ్ అండి. స్టేజ్ మీద చెప్తారంట. ఇక్కడ అందరూ కూర్చున్నారనమాట. నైట్ అందరూ భోజనం ఎవరిది వాళ్ళు తెచ్చుకొని తింటున్నారండి. లేకపోతే తినుబండారాలన్నీ కూడా చాలానే ఉన్నాయి. పానీపూరి, గోపి ఇలాంటివన్నీ కూడా చాలానే ఉన్నాయన్నమాట. తినేవాళ్ళు అవి తింటున్నారు, తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకొని తింటున్నారు. ఇక్కడ ప్లేస్ చాలా పెద్దగా ఉందండి. అందుకే ఎంత జనం ఉన్నా పెద్ద ఇరుకిరికేం అనిపించలేదన్నమాట. ఎక్కడ జనాలు అక్కడ ఉన్నారు. ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చున్నారు, తినేవాళ్ళు తింటున్నారు, పడుకున్న వాళ్ళు పడుకున్నారు. వాళ్ళు 11 తర్వాత కదా కథ చెప్పేది. అందాక అలా పడుకొని తర్వాత కథ వింటారంట. కంపల్సరీగా ఆ కథ వింటారంట అండి వాళ్ళు. మేమంతా చూసుకుంటూ ఇంకా ఆడుకునే దగ్గరికి వచ్చామండి. ఇలా జారే బండ కూడా వాళ్ళు మెత్తటి క్లాత్ మాదిరి ఉందనమాట. చాలా బాగుందండి. పిల్లలు పడ్డ దెబ్బ తగులుకోకుండా ఉండేటట్లు తయారు చేసుకున్నారు. ఇక్కడ చిన్నపిల్లలంతా ఆడుకుంటున్నారు జారే బండ మాదిరి. ఒక సైడ్ నుంచి ఎక్కేది, ఒక సైడ్ నుంచి దిగేది. జైంట్ వీల్ సాహసం చేసి ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు, భయపడే వాళ్ళు భయపడుతున్నారండి. కింద చాలామంది భయపడుతున్నారనమాట. ఎక్కడానికి ఆలోచిస్తూ ఉన్నారు. పిల్లలకైతే చాలా బాగున్నాయండి. ఇలా మెత్తగా ఉన్నాయి కాబట్టి పడ్డా కూడా ఏం దెబ్బలు తగలవు. చాలామంది పిల్లలంతా ఆడుకుంటున్నారు. ఇక్కడ చుట్టుపక్కల పల్లెల వాళ్ళందరూ కూడా ఉదయం సాయంత్రం కూడా వస్తారండి. సాయంత్రం పూట లైటింగ్స్ కందు బాగా ఆడుకోనికి చాలా బాగుంటుంది. చల్లగా ఉంటుంది కదా, ఎండల కాలం కాబట్టి. నైట్ పూట బాగా జరుగుతుందండి. 4-5 రోజులు ఫుల్ జనాలతో కిక్కిరిసిందనమాట ఇక్కడ. మేము ఇంతకుముందు లాస్ట్ 10 years ముందు వచ్చామండి ఒకసారి. అప్పుడు ఇంత లేదనమాట. ఇప్పుడైతే చాలానే ఉన్నాయండి పిల్లలకు పెద్దలకు ఆడుకోవడానికి. కానీ ఇవన్నీ సెట్ చేసుకోవడానికి వీళ్ళకి కనీసం ఒక 10-20 రోజులన్నా పట్టి ఉంటుంది. అన్నీ ఇవన్నీ సెట్ చేసుకోవాలి కదా. ఈ ట్రైన్ది కానీ, జైంట్ వీల్ కానీ, ఇంకొకటి ఊయల్లా ఉంటుండేది కానీ, ఇవన్నీ సెట్ చేసుకోనికి వాళ్ళకి చాలా టైమే పట్టుంటుందండి. మళ్ళీ ఇవన్నీ తీసేసి ప్యాక్ చేసుకోవడానికి కూడా చాలా టైమే పడుతుందండి. ఏది ఎక్కినా కూడా 50 రూపాయలు లేదా 70 రూపాయలు, 100 రూపాయలు ఇలా ఉన్నాయి. అయినా వాళ్ళు ఇలాంటి టైంలోనే కదండి డబ్బులు సంపాదించుకోవాల్సింది. జనాలు ఎక్కువ ఉన్నప్పుడే వాళ్ళకు కూడా లాభాలు ఎక్కువ ఉంటాయి. టైం కూడా 15 నిమిషాలు 20 నిమిషాలు అట్లా ఇస్తున్నారండి. మరీ ఎక్కువసేపు కాదు. చాలామంది జనాలు ఉంటారు కాబట్టి 15 నిమిషాలు లేక 20 నిమిషాలు ఇస్తున్నారు. వాటికే ఈ పిల్లలకి సాల్ అయిపోతుందిలేండి. మావాడు మాత్రం చల్లుకొనే లేదండి. ఎక్కడం దిగడం చేస్తూనే ఉన్నాడు. మా బొక్కపానానికి అలసట రాలేదండి. జారుతూనే ఉన్నాడు చల్లుకోకుండా. దాని తర్వాత పక్కనే ఒక ఓపెన్ ట్రైన్ అనేది ఉందనమాట. దానికి కూడా ఒక కన్నేసాడు. ఇది అయిపోగానే అదని చెప్పాడు, ముందుగానే చూపిస్తున్నాడు. అక్కడ ట్రైన్ ఉంది, దాని ఎక్కాలి అని. మాకు కూడా ఎక్కాలనిపించిందండి. మేము కూడా ఎక్కామన్నమాట. చాలా బాగుంది. అక్క, నేను, శంకర్, బాబు నలుగురం ఎక్కాము. మా బావ ఏదో పని ఉందని పక్కకి వెళ్ళాడు. మేము నలుగురం ఎక్కాము. చాలా బాగుందండి. ఇలా ఓపెన్ ట్రైన్లో ఉంటుంది. దీనికి 70 రూపీస్ అండి. ఒక్కో మనిషికి 70 రూపీస్. బాబుకి అయితే లేదు. మేము ముగ్గురంకి 77 రూపీస్ అనమాట. ఇది మాత్రం ఒక 20 నిమిషాలు అట్లా తిప్పారండి. మనం మామూలు ట్రైన్లో అయితే అంత లోపల ఉంటాం కదా, తెలియలేదనమాట. ఇది ఓపెన్ కాబట్టి చూస్తే చాలా బాగా అనిపించింది అనమాట. ఇలా జనాలు కనిపిస్తూ ఉన్నారు తిరుగుతూ ఉంటే. అందుకు మాకు కూడా చాలా నచ్చిందండి. ఎటు చూసినా జనాలు, లైటింగ్ కాబట్టి చాలా బాగుందండి. కళ్ళకు ఇంపుగా. పక్కన మ్యూజిక్ ఉందన్నమాట. పాటలది మ్యూజిక్ చైర్లు అంటారు కదా, అలాంటిది ఉందన్నమాట. ఆ పాటలు వింటూ ఉంటే చాలా బాగుంది. అసలు టైం తెలియలేదనమాట. నైట్ 9కి వెళ్ళాము, 12 దాకా అక్కడే ఉన్నామన్నమాట. చాలా నచ్చిందండి మాకు. అది అయిపోగానే మళ్ళీ పక్కకు వచ్చాము. పక్కకు రాగానే ఇలా బోటింగ్ ఉందన్నమాట. చిన్నపిల్లలకి బోటింగు. నీళ్ళు అయితే మరీ ఎక్కువ లేవండి. ఒక జానల్లో తట్లున్నాయి. దాంతో ఇట్లా చక్రాల్లాగా ఉందన్నమాట. లోపల తిప్పుతూ ఉంటే పడవలాగా పోతూ ఉంది. దీంట్లో కూడా మస్తు మంది పిల్లలంతా ఎక్కారు.
తిప్పుతూ ఉన్నారనమాట. అది ఒకరికొకరు కొట్టుకుంటూ ఉంది. ఆయన పోయి విడదీస్తూ ఉన్నాడు, చేస్తూ ఉన్నారు, ఆడుకుంటూ ఉన్నారు. కానీ కొంచెం పిల్లలకి కొంచెం చేయి తిప్పుతూ ఉంటే కొంచెం ప్రెజర్ ఎక్కువ అవుతూ ఉందండి. చేతులు నొప్పిస్తూ ఉన్నాయని కొంచెం ఆగుతున్నారు పిల్లలు. దీనికి కూడా ఒక 20 నిమిషాలు అటు ఇచ్చాడు. దీని టికెట్ కూడా 50 రూపాయలే. చిన్న చిన్న బుడిగిలంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. చుట్టూ జనాలు, వీళ్ళు మాత్రం బోటింగ్ చేస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపించిందని మా వాడు బయటకు వచ్చినాక అన్నాడు. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చిందమ్మా, కొత్తగా ఉంది ఈ ఆట అని. ఎన్ని చేసినా మా వాడైతే అలసిపోలేదండి. అట్లా యాక్టివ్గా చేస్తూనే ఉన్నాడనమాట. ఇంకా రారా సామి, చేతులు వస్తున్నాయన్నా కూడా రావట్లేదు, చేస్తూనే ఉన్నాడు. ఇట్లా పిలుస్తూ ఉంటే మళ్ళీ పక్కకి వెళ్తూ ఉన్నాడు. ఇంకా అది అయిపోయి బయటికి రాగానే ఆ పక్కలోనే ఉందండి బుజ్జి బుజ్జి విమానాలు. దాంట్లోకి ఎక్కమని మళ్ళీ గోల్ చేశాడనమాట. ఇది కూడా 50 రూపాయలేనండి. కానీ గాల్లో తేలుతూ విమానంలో వెళ్ళినట్టే ఫీల్ ఉంటుంది అనమాట. అందుకని ఎక్కించాము. నైట్ 11 అవుతా ఉందండి. 11 అయినా కూడా మా వాడికి అయితే నిద్ర అయితే రాలేదు. ఇంకా బెలూన్ షూట్ చేసేది ఉంది. షూట్ చేశాడు, బాగానే షూట్ చేశాడండి. 3, 4 షూట్ చేశాడు. ఇది కూడా 50 రూపీసే. ఇవి మొత్తం ఇక్కడున్న వాటిలో ఒక 3, 4 తప్ప మొత్తం అన్నీ చూశాడు, ఆడాడు, అన్నీ చేసేసాడండి. ఏది వదలలేదనమాట మనోడు. కానీ ఎప్పుడో సరే కదండి మనకి ఇలాంటివన్నీ ఒకే చోట దొరకాలంటే మనకి ఎక్కడా దొరకవు. ఇట్లా తిన్నాళ్ళలోనో, జాతరలోనో, ఉర్సులలోనో దొరుకుతాయి. దొరికినప్పుడు ఎంజాయ్ చేసేయాలి. మేము ఇక్కడైతే బయట తిండి ఏం తినలేదండి. ఒక ఐస్ మాత్రం తిన్నాము అంతే. మేము ఇంటి దగ్గరే భోంచేసి వచ్చాము. గౌరీష్ అడిగిందల్లా తీర్చామండి. కానీ బొమ్మలు కూడా ఏం తీసుకోలేదు. ఆ రోజు మాత్రం బొమ్మలు ఒక్కటి కూడా టచ్ చేయలేదు. బొమ్మలు కూడా చాలా ఉన్నాయి. అటు సైడు బొమ్మలు ఉన్నాయి, తినేటి ఉన్నాయి, గాజులు అంతా చాలా ఉన్నాయండి. ఇంకా అటువైపు మేము వెళ్ళనే లేదు. మాకు ఇక్కడే టైం అంతా అయిపోయిందనమాట. 8:30, 9 కల్లా వచ్చాము. 12 అవుతా ఉందండి. ఇక్కడే తిరుగుతూ ఉన్నాము. ఇంకా అటు సైడ్కి వెళ్ళలేదండి. మళ్ళీ మరుసటి రోజు రావచ్చులే అని చెప్పి ఇంకా వాళ్ళకి వెళ్ళలేదనమాట. ఇక్కడ ఆడుకునేటివన్నీ చూస్తూ ఉన్నాము. ఇంకా ఈ షూటింగ్ అయిపోతానే పక్కలో ఇంకోటి ఉందండి. దాన్ని కూడా ఇంక అటెంప్ట్ చేయాల్సిందే తప్పదనమాట. ఈ రింగులు వేసేదండి. కానీ ఒక్కరికి కూడా ఒక రింగు కూడా పడలేదు, ఏం రాలేదు. కానీ అందరం కలిసి ఆడాము. నేను, మా అక్క, శంకర అందరం కలిసి ఆడాము. గౌరీస్ కూడా వేసాడు. కానీ ఎవరికైతే ఏం రాలేదండి. మొత్తానికైతే అన్నీ మొత్తం అక్కడ ఉన్న వాటిని మొత్తం కవర్ చేసేసాము. ఇంకా జెయింట్ వీల్ ఒకటి ఉంది, మ్యూజిక్ చైర్స్, అవి 2 ఉన్నాయండి. ఇంకా ఆ 2 తర్వాత నెక్స్ట్ డే వచ్చినప్పుడు చూద్దాంలే దాని గురించి కూడా అనేసి ఇంకా దాని జోలికి వెళ్ళలేదు మేము. ఇంకా ఫైనల్గా బయటకు వచ్చే ముందర ఇలా ఒకటి జంపింగ్ది ఉంటే అదొక్కటి, ఇంకా లాస్ట్ ఫైనల్గా అదొక్కటే అడుగుతా ఉంటే అదొకటి. ఇంకా ఫస్ట్ పోయినప్పుడు మేము భోంచేసి వెళ్ళాం కదా అని ఆ టైంలో వద్దులే అని చెప్పి లోపలికి వెళ్ళాము. ఇంకా చివరాగా నా ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా లేదు అని అడుగుతూ ఉంటే సర్లే అని చెప్పి ఇచ్చేసి ఎక్కించామన్నమాట. ఇంకా అదొక్కటే ఎంజాయ్ చేసి వచ్చాడు. మేము పల్లెలో ఉంటాం కాబట్టి గౌరీష్కి ఇవి చాలా కొత్తగా వింతగా అనిపిస్తూ ఉన్నాయండి. ఇదివరకు ఇంత పెద్ద పెద్ద తిరునాళ్ళకైతే మేము వెళ్ళలేదు. చిన్న చిన్న జాతరలకు ఇట్లా వెళ్ళాము. ఇన్ని ఒకే చోట చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి. అందుకు చాలా ఎగ్జైట్మెంట్తో బాగా సంతోషంగా ఆటలాడుకున్నాడు. మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. మేము కూడా చాలా బాగానే ఎంజాయ్ చేసాము. ఇంక ఈ రోజుకైతే ఇంటికి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే రావచ్చులేని 12 పైన అయిందండి. ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఇంకా ఇప్పటికి కూడా జనాలు ఇంకా ఫుల్గానే ఉన్నారండి.